తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. నిరసనలు, ఆందోళనలతో అట్టుడికింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ జెడ్పీటీసీ అన్నట్లు సమావేశం వ్యక్తిగత దూషణలు, విమర్శలు, ప్రత్యారోపణలతో గందరగోళంగా ముగిసింది. జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన రాలేదు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలెక్టర్ పమేలా సత్పతి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే విద్యాశాఖపై తన నియోజకవర్గంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే డీఈఓ జనార్దన్ రావు నోటీస్ ఇవ్వటం ఏంటని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టర్ సమాధానం చెప్పకుండా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయేందుకు యత్నించగా ఎమ్మెల్యేతో పాటు జెడ్పీటీసీలు అడ్డుకున్నారు. దారికి అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పినప్పటికీ వెంటనే సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. చివరికి పోలీసుల జోక్యంతో కలెక్టర్ వెళ్లిపోగా ఎమ్మెల్యేతో పాటు సభ్యులు, చైర్పర్సన్ పోడియం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ అంశంపై జెడ్పీ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత న్యాయ సంహిత యాక్ట్ సెక్షన్ 221, 126(2) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ చట్టం అమలుకు వచ్చిన రెండో రోజే కేసు నమోదైంది. తెలంగాణలో ఈ చట్టం కింద కేసు నమోదైన తొలి రాజకీయ నాయకుడు కౌశిక్ రెడ్డి అవుతారు. 4 రోజుల క్రితమే కౌశిక్ పై జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. జూన్ 30న ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆ రోజు సాయంత్రమే కాంగ్రెస్ నేత సదయ్య ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.